పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచిన స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అరుదైన ఘనత సాధించింది. సాహసం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత పరిణామాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రయోజనం వంటి వివిధ అంశాల ఆధారంగా న్యూస్ అండ్ వరల్డ్ నిర్వహించిన సర్వే ఆధారంగా 89 దేశాలకు ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ కంట్రీగా స్విట్జర్లాండ్ మరోసారి ఘనతను సొంతం చేసుకుంది. సంస్థ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో వరుసగా 7వసారి టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్న స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, భారతదేశం మాత్రం గత ఏడాది నుంచి 3 స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం భారత్ 33వ స్థానంలో ఉంది. నిజానికి స్విట్జర్లాండ్ పర్యాటకులకు స్వర్గధామంగా నిలిచే చిన్న నగరం అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా అరుదైన ఘనత సాధించింది. అయితే స్విట్జర్లాండ్ జీవన నాణ్యత, వ్యాపార అవకాశాలు ఉన్నత స్థానంలో ఉండగా, వారసత్వ రంగంలో మాత్రం అత్యల్ప ర్యాంకింగ్ లో ఉంది. అయినప్పటికీ మెజారిటీ విభాగంలో స్విట్జర్లాండ్ ఉన్నతంగా ఉంది. ఈ సర్వేలో సెంట్రల్ యూరోపియన్ దేశమైన స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలవడంతో పాటు మిగిలిన ఐరోపా దేశాలు టాప్ 25లో మెజారిటీగా స్థానాలను దక్కించుకున్నాయి. తాజా ర్యాంకింగ్ లో స్విట్జర్లాండ్ తర్వాత 2వ స్థానంలో జపాన్, ఆ తర్వాత వరుసగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా చోటు దక్కించుకున్నాయి. జపాన్, సింగపూర్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే ఆసియా నుండి మొదటి 25 స్థానాల్లో నిలిచాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ మాత్రమే 2 మధ్య ప్రాచ్య దేశాలు వరుసగా 17, 25 ప్లేసెస్ లో నిలిచాయి. స్విట్జర్లాండ్ లా కాకుండా భారతదేశం అత్యున్నత ర్యాంకింగ్ మూవర్స్ వారసత్వం రంగంలో సాధించింది. ఇతర దేశాల ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడేవారిని మూవర్స్ అని అంటారు. ఆ విషయంలో మాత్రం మన దేశం ముందు వరుసలో ఉంది. అయితే సామాజిక ప్రయోజనం, సాహస విభాగాల్లో మాత్రం భారతదేశం ర్యాంకింగ్ దారుణంగా ఉంది. అమెరికాకు చెందిన న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ ద్వారా ది బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ ప్రాజెక్టు గత 9 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం దేశం అంటే కేవలం సంపద కలిగి ఉండటమే కాదని, అంతకు మించిన విలువలు కలిగి ఉండాలని తెలియజేసేందుకేనని చెబుతున్నారు. ఈ ర్యాంకింగ్ ను రూపొందించడానికి 36 దేశాల నుంచి మొత్తం 17,000 మంది వ్యక్తులను స్విట్జర్లాండ్ గురించి ప్రశ్నలు వేశారు అధ్యయనకర్తలు. వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ సాయంతో దేశాలకు ర్యాంకులు నిర్ణయించారు. అందమైన ఆ దేశం ఇప్పటికీ 6 సార్లు ఉత్తమ దేశంగా ఎన్నికవగా, ఇప్పుడు 7వసారి కూడా ఉత్తమేనని తేలిపోయింది. అందమైన, సంపన్నవంతమైన స్విట్జర్లాండ్ దేశం పేరు చెప్పగానే నోరూరించే చాక్లెట్లు, ఖరీదైన వాచీలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. మరి కాస్త లోతుగా ఆలోచిస్తే ప్రపంచవ్యాప్త రాజకీయ నాయకులు, సెలబ్రిటీల నల్లధనం దాచుకునే బ్యాంకులు కూడా గుర్తుకు వస్తాయి. ప్రపంచంలోని అత్యధిక నల్లధనం అక్కడి బ్యాంకుల్లోనే మూలుగుతుందని విమర్శ కూడా గుర్తొస్తుంది. వీటన్నిటినీ మించి మరే దేశం పోటీ పడలేనిది అయిన ప్రత్యేకత మరొకటి ఉంది. నేటి ప్రపంచాన్ని నడిపిస్తున్న ఇన్నోవేషన్స్ లో వరుసగా గత 13 ఏళ్లుగా స్విట్జర్లాండ్దే ప్రథమ స్థానంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 3వ వంతుతో పట్టుమని 1 కోటి జనాభా లేని ఈ దేశం ప్రపంచానికి ఎన్నో విషయాల్లో మార్గదర్శిగా నిలిచిందనడంలో సందేహం లేదు. అందమైన ఆల్ప్స్ పర్వతాల పక్కన ఉండే ఈ చిన్న దేశం ముద్దుగుమ్మలా ఉంటుంది. ఇక్కడి కొండ ప్రాంతపు ప్రజలు సంతోషానికి ప్రతిరూపాలుగా ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటారు. నవ్వుతూ, తుళ్ళుతూ సంతోషానికి చిరునామాలుగా ఉంటారు. ఎవరికే సాయం కావాల్సి వచ్చినా నేనున్నానని వచ్చేస్తారు. పశుపోషణ వారి వృత్తిగా ఉంటుంది. వాళ్ళు తయారు చేసే జున్ను ఎంత తిన్నా తరగదు. అంటే అక్కడి పాడి పంటలు అంత సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఇక మొత్తం దేశం విషయానికి వస్తే 4 జాతీయ భాషలు, బోలెడన్ని మాండలికాలు మాట్లాడతారు. స్విట్జర్లాండ్ లో పిల్లలకు తమ మాతృభాషలోనే చదువులు చెప్తారు. సెకండరీ స్కూల్ స్థాయి నుంచి ఇంగ్లీష్ ను ఒక భాషగా నేర్పిస్తారు. అందువల్ల వారికి అంతర్జాతీయంగా ఏ సమస్య ఉండదు. అలాంటి దేశం ఇప్పుడు చాలా విషయాల్లో మొదటి స్థానంలో సగర్వంగా నిలబడుతూ వస్తుంది. మానవాభివృద్ధి నివేదికలలో అవినీతి అతి తక్కువ ఉండే దేశాల్లో స్విట్జర్లాండ్ ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ గానే ఉంటుంది. స్వేచ్ఛలో ఈ దేశానికి 2వ స్థానం కాగా, పర్యావరణ మిత్ర ఆర్థిక వ్యవస్థలో సగటు ఆయుః ప్రమాణం 84.25 సంవత్సరాలతో ఇంకా చాలా చాలా అంశాల్లో టాప్ 10 దేశాల సరసన ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న 9 సంస్థలు ఈ దేశంలోనే ఉన్నాయి. సైన్స్ పరిశోధనా కేంద్రాలకైతే లెక్కే లేదు. అందుకే నాటి వెల్క్రో నుంచి నేటి అత్యాధునిక రోబోట్ల దాకా అద్భుతమైన ఆవిష్కరణలు స్విట్జర్లాండ్ నుంచి ప్రపంచ దేశాలకు అందుతున్నాయి. అసలు ఆ దేశపు నేలలోనే ఏదో మహత్తు ఉందన్నట్లుగా నెస్లే, గ్లెన్కోర్, నోవార్టిస్, రోలెక్స్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలు దాదాపు 25 వరకు ఈ దేశంలోనే ఉన్నాయి. తయారీ రంగం ఇక్కడి ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటుంది. పలు రసాయనాలు, ఫార్మాస్యూటికల్ పరికరాలు, విద్యుత్ ఉపకరణాలు, సంగీత వాయిద్య పరికరాలు ఇక్కడే తయారయ్యి వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. సాంకేతికత, అంతర్జాలానికి పుట్టినిల్లుగా ఎదిగిన స్విట్జర్లాండ్ లోనే ఈ శతాబ్దపు అద్భుత ఆవిష్కరణంగా చెప్పుకునే సర్న్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు 114 నోబెల్ విజేతలకు స్విట్జర్లాండ్ దేశంతో సంబంధం ఉంది. మరో ముఖ్యమైన విషయం,
ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా ఇక్కడే అవడం విశేషం. ప్రపంచంలోనే పొడవైన లోతైన రైల్వే సొరంగం ఇక్కడే ఉంటుంది. ఆల్ప్స్ పర్వతం లోపలి నుంచి 57 కిలోమీటర్ల పొడవున ఉండే సొరంగం తవ్వి రైల్వేలను వేసిన ఘనత స్విట్జర్లాండ్కే దక్కుతుంది. స్విట్జర్లాండ్ రైల్వే నెట్వర్క్ ని 100% విద్యుదీకరణ చేసింది కూడా ఇక్కడే అవడం విశేషం. ఈ చిన్న దేశంలో 6 అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. చెత్తను 90% రీసైక్లింగ్ చేస్తున్న దేశం ఇదే. పట్టుమని 1,00,00,000 మంది లేని ఇంత చిన్న దేశానికి ఇన్ని విజయాలు ఎలా సాధ్యమయ్యాయి అన్నది ప్రపంచ దేశాల ముందు $1 మిలియన్ ప్రశ్నగా ఉంటుంది. అయితే అందుకు చాలా కారణాలున్నాయి. ఇక్కడ 3వ వంతు ప్రజలు ఏ మతాన్ని అనుసరించారు మీకు తెలుసా? స్విట్జర్లాండ్ లో ఒక వర్గానికి ప్రత్యేకత చూపకుండా అందరూ సమానమేనని ఆచరణలో చూపించింది. అక్కడ బుర్కాను బ్యాన్ చేయాలనే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు పార్లమెంట్ లోని ఎగువ దిగువ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో త్వరలోనే చట్టం రూపం దాల్చనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. బుర్కా బ్యాన్ చేసిన దేశాల సరసన త్వరలో స్విట్జర్లాండ్ కూడా చేరబోతుంది. బుర్కా లేదా ఇతర ఏదైనా వస్త్రంతో ముఖాన్ని కప్పుకోవడాన్ని బ్యాన్ చేసే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మతాలను పక్కన పెడితే ఇక్కడ అంతా కలిసి సైన్స్ నే నమ్ముతారు. సైన్స్ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి స్విట్జర్లాండ్ లో ప్రత్యేకంగా ఒక ఏజెన్సీ ఉంది. దాని పేరు ఇన్నోస్వీస్. దాంతో యూనివర్సిటీల్లో జరిగే పరిశోధనలు నేరుగా స్టార్టప్ల రూపంలో సమాజంలోకి వస్తున్నాయి. 2050 నాటికి బిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ను వాతావరణంలోంచి తొలగించే క్లైమ్ వర్క్స్ అనే స్టార్టప్ ఇక్కడ యూనివర్సిటీల సహకారంతోనే పుట్టింది. సాధారణంగా ఆదేశాలిస్తే పనిచేసే రోబోల గురించి మనకు తెలుసు. కానీ మనసులో అనుకున్నది తెలుసుకుని పనిచేసే రోబోలను స్విట్జర్లాండ్ తయారు చేసింది. దాని సాయంతో అనారోగ్యంతోనో వైకల్యంతోనో వీల్ చైర్కే పరిమితమైన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం తమ మనసులో ఆలోచనలతోనే వీరు ఎంతో దూరంలో ఉన్న రోబోతో పని చేయించవచ్చు. స్విట్జర్లాండ్ నుంచి ఏటా కొన్ని వేల పేటెంట్లకు దరఖాస్తులు వస్తుంటాయి. అవి ఏటికా ఏడు పెరుగుతూనే ఉండటం విశేషం. ఇంత చిన్న దేశమైనా ఒక్కో రంగానికి ఒక్కో చోట అభివృద్ధి చేయడం అద్భుతం అంటారు విశ్లేషకులు. అంటే అభివృద్ధి కేవలం ఒక్క ప్రాంతానికి పరిమితం చేయకుండా దేశం మొత్తం విస్తరించేలా చేయడం వల్లనే ఈ దేశంలో ప్రగతి సాధ్యపడింది.